వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ఎన్ఆర్ఐ కాలేజ్ లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి వేమూరు నియోజకవర్గాల యువతి యువకులకు నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో యువతి యువకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ అమర్ రాజా గ్రూప్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగా జాబ్ మేళాకి వచ్చిన యువతి యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అమర్ రాజా గ్రూప్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కి మన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, అమర్ రాజా గ్రూప్ ఆధ్వర్యంలో 10th ఇంటర్ ITI చదివిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. యువతి యువకులు ప్రైవేట్ రంగంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని ఆనంద్ బాబు అన్నారు. యువతకు ప్రైవేట్ రంగాల్లోనే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వాగతిస్తూ ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. యువతకు అవకాశం వచ్చిన కంపెనీల్లో ట్రైనింగ్ తీసుకుని ముందుకు వెళ్లాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. నరకంపాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా EV బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్ రాజా గ్రూప్ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అవసరంగా మీకు తెలియదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈరోజు పరిశ్రమలు ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీ ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం 100% ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ట్రైనింగ్కి మీరు ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చారు. మీరందరూ కూడా ఉత్సాహంగా వెళ్ళండి. తప్పనిసరిగా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు విడివిడిగా రూమ్స్లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు. మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఎవరైనా రోడ్లప్పుడు తిరిగేదానికంటే ఏదో పని చేసుకోవడం పెట్టడం. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పి నమ్ముతూ కార్యక్రమంలో అమర్ రాజా ప్రతినిధులు, NRI సిబ్బంది పాల్గొన్నారు. అనే విలేజ్ దగ్గర ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ ప్లాంట్ అన్నమాట. తర్వాత మన కంపెనీ 5 వాల్యూస్ ఆధారంగా చేసుకొని ముందుకెళ్తుంది. ఇబ్రిపల్లి దగ్గర ఇక్కడ మెజారిటీ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇది స్టార్ట్ చేసాం. 80% ఫిమేల్ ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ phase 2 అండ్ phase 3 వచ్చేసరికి కార్స్, బస్సెస్ వీటన్నిటికి హెవీస్ ఉంటాయి. ఆ 6 days కి క్యాలిక్యులేట్ చేస్తాం. 6 into 60 360 రూపీస్ మనకి ఆ స్టైఫండ్ కి యాడ్ అవుతుంది. మాజీ మంత్రివర్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు మరియు వేమూరు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి అభ్యర్థన మేరకు గతంలో 10 సంవత్సరాలు మన ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ గల్లా జయదేవ్ గారి సౌజన్యంతో తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అడగంగానే ఇమీడియట్గా పెద్దలు గల్లా జయదేవ్ గారు వారి ప్రతినిధులు పంపించి
ఇక్కడ ఈరోజు 275 మందిని సెలెక్ట్ చేసుకొని వారి కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ 2 నియోజకవర్గాల ప్రజల తరఫున మరి ముఖ్యంగా నిరుద్యోగ యువకుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన ఈ జాబ్ మేళాకి దాదాపు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఊహించలేదు. 495 మెంబర్స్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 279 మెంబర్స్ని ప్రస్తుతం మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అందులో వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి పూర్తిగా సెలక్షన్ అనేది మనకి డేట్ కూడా సెలెక్ట్ చెప్పడం జరిగింది. 10th ఇంటర్ ITI చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి అట్లే కంపెనీలోనే పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వడం అనేది అమర్ రాజా కంపెనీలో జరుగుతుంది. 12,500 నుండి 14,500 వరకు వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో ఉచితంగా హాస్టల్ మరియు ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత సబ్సిడీ బేసిస్లో అంటే చాలా తక్కువ రేట్లకి కంపెనీ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే నేడు భారత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారని, అందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అమ్మట ఫోన్ చేసి చెప్తారు అందరు చేసినారు. క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, సిక్కు జైన్లని కాదు, కుల మతాలకు అతీతంగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చుకున్నాము. మరి అలాగే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఇప్పటికీ 100 కోట్ల జనాభా దాటినటువంటి ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నామంటే ఆ రోజులు చేసినటువంటి త్యాగాలే ఈరోజు త్యాగ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేసుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదెండ్ల మనోహర్ గారు గౌరవ మంత్రివర్యులు, అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే సందర్భం ఏంటంటే దేశంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి రైతులు కూడా చక్కగా పంటలు బాగా పండి మరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పి, అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయిన రోజు. అందుకని జనవరి 26 ప్రతి చోట మన నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటాము. అందరితోటి వీర మహిళలతోటి, జన సైనికులతోటి, నాయకులతోటి ఇలా తెనాలి ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, కేవై రాజు, గురువిశెట్టి శ్రీనివాసరావు, మైలా నాగరాజు, కారంశెట్టి శివనారాయణ, చింతల గోపి, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ ఆఫీసులో తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి టాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన టాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో
జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులో సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివాజీ చౌక్లోని మసీద్ ఎదురుగా తెనాలి పట్టణ స్వాతంత్ర సమరయోధులు షేక్ అబీబా మనవడు షేక్ సమీర్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్సీసీ స్టూడెంట్ మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైత్రి హాస్పిటల్ అధినేత ఆలపాటి కృష్ణ సందీప్ విచ్చేసి జెండా వందనం చేసి ఎన్సీసీ పిల్లలకు చాక్లెట్ స్వీట్స్ పంచి స్టూడెంట్స్కు అభివాదం చేశారు. కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ కాదర్ బాషా, షేక్ అమీర్ షోహెల్, రేవన్, షాకిల్, షేక్ బాబా ఫహరుద్దీన్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇక్కడ తెనాలి పట్టణ ప్రజలందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ఐతా నగర్ గర్ల్స్ హై స్కూల్ 22 బాయ్స్ హై స్కూల్ 22A బెటాలియన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమీర్ గారికి, మిగతా మా అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లానే కొంచెం మన ప్రజలందరూ దేశం మీద భక్తి పెంచుకొని ఇట్లానే మనం ఎన్సీసీలో జాయిన్ అవ్వమని నేను జస్ట్ ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ. 1965 సంవత్సరం యుద్ధంలో ఇచ్చోగిలి కెనాల్లో పాకిస్తాన్ యొక్క 2 మైళ్ళ దూరాన వాళ్ళు, మన 2 మైళ్ళ దూరం మన సైన్యం ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది. అప్పుడు నేను జాసూస్ అంటే జాసూస్ తెలుగులో ఏమంటారు అంటే సైన్యం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంది వివరాలు తెలిపేది అనమాట. అక్కడ ఒక పెద్ద చెట్టు ఎక్కి అక్కడ దుర్బింపేట చూస్తే పాకిస్తాన్ వైపునేమో 2 మైళ్ళ దూరం వాళ్ళు ఉన్నారు, వెనకేమో మన ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు 45 ట్యాంకులు బాగా ఫుల్ లోడ్ చేసి భారతదేశం వైపు నుంచి పెట్టి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఆ సైన్యం 2 మైళ్ళు వెనకొందనమాట. అప్పుడు నేను చెట్టుకి చూశాను. మన వాళ్ళని 25 మంది 45 మంది పంపించి ఆ మోటార్స్ అన్నీ పాకిస్తాన్ వైపు తిప్పి టకిన్ ఫైర్ చేస్తే మొత్తం యుద్ధం ఆగిపోతుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఆ పని చేసి కట్టుకుని వెళ్ళి స్థానిక వహాబ్ చౌక్ నందు కుర్ర శ్రీను సయ్యద్ బాషా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భారీ త్రివర్ణ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మునేని భానుమతి పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశీ యుగంధర్, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ సెక్రటరీ ఎడ్డపాటి అశోక్ కుమార్, కట్టరి హరీష్, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, యలవర్తి సాంబశివరావు, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక లింగ భేదాలు అనేటువంటి లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా సమానమే. జాతి అందరూ కూడా ఒకటే, ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి బాట పట్టాలి, అభ్యున్నతి బాట పట్టాలనేటువంటి ఉద్దేశంతో దిశ నిర్దేశించేటటువంటి భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోజున చట్టసభలకు వెళ్లి ఆ చట్టాలు అమలు కావడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఆ యొక్క చట్టబద్ధత కల్పించడానికి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ యొక్క శక్తిని రాజ్యాంగం కల్పించింది. ఒక వ్యక్తి ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళడానికి, ఈ భారతీయ పౌరుణ్ణని చెప్పుకోవడానికి ఒక గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేటువంటి రోజు. మరి ఈ రోజున భారతదేశంలో మనం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాము అంటే మనకి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండటం వలన మనం స్వేచ్ఛావాయువులు పిలిచి హాయిగా మరి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. మరి ఈ రోజున ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం ఇంత సరదాగా చేసుకోవడానికి కారణం ఇక్కడ మరి ఇంత పెద్ద జెండాను ఏర్పాటు చేసిన మరి ఈ సంఘ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితిలో మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత మనకి ఒక గొప్ప రాజ్యాంగం కావాలని చెప్పి అనేకమైనటువంటి పెద్దలందరి సమక్షంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని పరిశీలించిన తర్వాత మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన దేశ పౌరులందరికీ కూడా ఉపయోగపడాలని, స్వేచ్ఛ వాయువులతో స్వతంత్రంతో సిద్ధించాలని చెప్పేసి అందరూ కూడా సంతోషాలతో జీవించాలని చెప్పి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ యొక్క రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినటువంటి రోజే ఈ యొక్క రోజు. చినరావూరు రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని
5,000 రూపాయల విలువ గల గడ్డి పూర్తిగా మంటలో కాలిపోయిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ కొండారెడ్డి తెలిపారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ఏ హాని జరగకుండా, ప్రాణహాని లేదు, ట్రాక్టర్కి కూడా ఏం లేకుండా గడ్డి వరకే పూర్తిగా ఆరిపేసాం. చిన్నరావూరు గేటు దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర గడ్డి ట్రాక్టర్కి అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ట్రాక్టర్కి ఏం ప్రమాదం లేకుండా గడ్డి వరకే తీసేసి ఆరిపేసాం సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం.